హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే వెజిటేబుల్ మార్కెట్ కి అయితే వెళ్ళేసి వచ్చామండి. సండే అయితే అన్ని ఉండవు అనమాట, కొన్ని షాపులు అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంక ఇవాళ మనకి నార్మల్ డేస్ లో అయితే బాగా అన్ని షాపులు కూడా ఉంటాయి, మనకి రోడ్డు సైడ్ ఉంటాయి, లోపలికి కూడా ఉంటాయి అనమాట. రేపు సండే అయితే ఓన్లీ రోడ్డు సైడే ఉంటాయి, లోపల మార్కెట్ అంతా క్లోజ్ లో ఉంటుంది. అందుకోసం అనేసి ఇంక ఇవాళ సాటర్డే అయితే వెళ్ళాను. ఎండలు అయితే మామూలుగా లేవండి, అసలు మనకి సమ్మర్ లో ఏప్రిల్ మే నెలలో కాసినట్టే కాస్తున్నాయి అనమాట ఎండలు అయితే. మునక్కాయలు అయితే కిలో 80 అనేసి మనకి 1/4 కిలో 20 రూపీస్కి ఇచ్చారు. పుదీనా కొత్తిమీర మనకి ఇదైతే 10కి 20 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. ఇవైతే నేరేడు పళ్ళు అండి, కిలో అయితే 100 రూపీస్ అంట. మీరుండే దగ్గర కిలో ఎంత అమ్ముతున్నాయో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. హాఫ్ కిలో వచ్చేసి 50 రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట. ఇంక ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ సంచులు కూడా మనకి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిలో కొన్ని కొంచెం మనకి వాడిపోయి ఉంటాయి కదా, అవి అయితే కొంచెం కాస్ట్ తక్కువ. ఇవి మనకి 100 రూపీస్ తీసుకున్నారు, కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట. కొన్ని గ్రేడ్ చేసిన కంకులు మనకి తక్కువ కాస్ట్లో అమ్మేస్తూ ఉంటారు, అవి అయితే అంతేం బాగా అనిపించవండి. ఇది చూడండి, అసలు గింజలు చూడండి ఎంత లావుగా చాలా బాగున్నాయి అనమాట, క్లారిటీగా. ఇంకా మా పిల్లలు ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ స్వీట్ కార్న్ అయితే పాప అయితే మెయిన్లీ తీసుకురమ్మంటుందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అవి మనం బాయిల్ చేసామంటే చక్కగా తినేస్తారు. ఇంక వచ్చేసి మనకి 20 రూపీస్ అనమాట. దోసకాయలు మనకి కవర్లు కట్టేసి అమ్ముతూ ఉంటారు, కొన్ని అయితే అవి 20 రూపీస్. ఈ టమాటాలు వచ్చేసి మనకి కిలో వచ్చేసి 100కి 3 కేజెస్ అయితే ఇచ్చారండి. కొన్ని కొంచెం పెద్ద సైజులో ఉండే టమాటాలు ఒక కాస్ట్, చిన్న సైజు టమాటాలు వచ్చేసి ఒక కాస్ట్ అనమాట. ఇవన్నీ కూడా పెద్ద సైజు టమాటాలు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు. చిన్న సైజు టమాటాలు కొంచెం బాగా పండిపోయిన టమాటాలు ఏమంటే 50 రూపాయలకి 2 కిలోలు ఇస్తున్నారు. అన్ని వేయబట్టుకున్నా కూడా 80, 100 అసలు కూరగాయలు అయితే మాత్రము. ఇవైతే క్యారెట్ కిలో వచ్చేసి 50 రూపాయలు, ఎంత ఫ్రెష్గా ఉందో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమంటే 100 రూపీస్ అయితే తీసుకున్నారండి క్యారెట్ అయితే. ఇవైతే కొంచెం కాస్ట్ అయితే బెటరే, చాలా తక్కువ కాస్ట్గా ఇచ్చారు క్యారెట్ అయితే మాత్రం. ఈ టమాటాలన్నీ కూడా కొన్ని ఏమంటే హాఫ్ పండి, హాఫ్ వచ్చేసి కొన్ని దోరే అనమాట. మనకి 1 వీక్ వరకు రావాలి కదా, అందుకోసం అన్నట్టు అన్ని పండి కాకుండా కొన్ని దొరకాయలు కూడా వేయించుకొని వచ్చాను. ఇవి మనకి వంకాయలు అండి, మనకి గుత్తి వంకాయ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇవి పర్పుల్ కలర్ వంకాయలు. ఇవి వచ్చేసి మనకి కిలో 40 రూపాయలు తీసుకున్నారనమాట. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే మాత్రం. గ్రీన్ వంకాయలు వచ్చేసి కిలో 80 రూపాయలు ఏమో చెప్తున్నారు. ఇంకా మనకి ఇవేమన్నా గుత్తి వంకాయకి ఇవైతేనే బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రము. బీట్రూట్ వచ్చేసి బీట్రూట్ కూడా కిలో 40 రూపాయలు. కాకరకాయ వచ్చేసి కిలో 60 రూపాయలు అండి. ఇవి కాకరకాయలు ఏమంటే పెద్ద సైజు కాకరకాయలు ఉన్నాయి, అవి అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి. చిన్న సైజు కాకరకాయలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకని ఇవైతే బాగుంటాయి అనమాట. మనం ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాయ చేసుకున్నామంటే కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, కొబ్బరికారం వేసుకొని చేసుకున్నామంటే. ఇవి బఠానీ. ఇంకా రేపైతే ఇంకా పిల్లలు కిచిడి అయితే కావాలన్నారు, కిచిడీలో కనేసి పచ్చి బఠానీ అయితే తీసుకొచ్చాను సండే రోజు. ఇంకా పిల్లలకి ఈ మధ్య అంతా జ్వరాలు తగులుతున్నాయి కదా, ఇంకా నాన్ వెజ్ వండుకోకుండా కిచిడీ చేసుకొని మనం ఏదైనా ఇట్లాగా పన్నీర్ కర్రీ అట్లా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దొండకాయలు వచ్చేసి కిలో 40 రూపాయలు అండి. ఇంకా ఆలుగడ్డలు అయితే ఉన్నాయి, లాస్ట్ టైం తెచ్చి, అందుకోసం అన్నట్టు తీసుకురాలేదు అవి. దొండకాయలు కిలో 40 అన్నమాట. ఇవి దొండకాయ పచ్చిమిర్చి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయిలేండి. పచ్చిమిర్చి అయితే కిలో 100 రూపాయలు అంటండి. కాస్ట్ అయితే అబ్బో మండిపోతున్నాయి అనమాట పచ్చిమిర్చి అయితే మాత్రము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కిలో వచ్చేసి 40 రూపీస్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి కిలో 100 రూపాయలు చెప్పారనమాట. కానీ పచ్చిమిర్చి దేంట్లోకి యూజ్ చేయను ఎక్కువ, కాకపోతే ఎప్పుడైనా పప్పులోకి అట్లాగా. పచ్చడి అయితే పర్టికులర్గా పిల్లలు తినరు, నేను కూడా చేయను, అందుకోసం అన్నట్టు ఒక 1/4 కిలో ఒక 20 రూపాయలకి అయితే వేయించుకొని వచ్చారనమాట పచ్చిమిర్చి. అయినా మనకి టిఫిన్ చట్నీలోకి వాటిలోకి ఉంటాయి కదా, చట్నీలోకైనా నేను 1/2 వేస్తానండి, ఎక్కువ వేయను. పిల్లలు మళ్ళీ స్పైసీ కారం ఉంది అంటారనమాట, అందుకోసం అన్నట్టు తక్కువ వేస్తాను. ఇదండి ఇవాళ నేను చేసిన కూరగాయల
షాపింగ్. మీ సైడ్ వెజిటేబుల్స్ ఏ కాస్ట్ ఉన్నాయో కామెంట్ చేసి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడాను వేటికి విడివిడిగా అయితే ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. మనకైతే 10 days 15 days వరకు అయినా ఇట్లా విడివిడిగా మనం దేనికి దానికి పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం యూజ్ చేసినా చేయకపోయినా 15 days వరకు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. దానికి విడిగా వేసుకున్నామంటే మనం వంట చేసుకునేటప్పుడు కూడా మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఏ కూరగాయలు కూరగాయలు విడిగా తీసేసుకొని చక్కగా వండేసేసుకోవచ్చు. ఇంక ఈ టమాటాలు కాకరకాయలు అయితే బయట పెట్టేసాను. ఇంకా టమాటా రసం పెట్టేసి కాకరకాయ ఫ్రై చేద్దామనేసి, ఇంకేంటి ఇవాళ సాటర్డే కదా, అందుకోసం అనేసి ఫ్రై చేసి రసం పెడదాం అనుకుని అవి బయటే పెట్టేసాను అనమాట. మిగతా అన్నీ కూడా క్యారీ బ్యాగుల్లో ఈ విధంగా అయితే వేసేసి చక్కగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనకి వెజిటేబుల్స్ అయితే మాత్రము. ఇంక బీట్రూట్ వంకాయలు అన్నీ కూడా ఒక దాంట్లో అయితే వేసేసాను. టమాటాలు అయితే కొంచెం గట్టిగా ఉండే కాయలు దోరకాయలు వచ్చేసి ఒక క్యారీ బ్యాగులు అయితే వేసాను. బాగా పండిన టమాటాలు ఫస్ట్ వాడుకోవడానికి అయితే ఒక క్యారీ బ్యాగ్లో వేస్తున్నాను అనమాట. పండిన టమాటాలు బాగా ఇవైతే ముందు వాడుకొని అయిపోయిన తర్వాత అవి అయితే వాడుకోవచ్చు అనేసి విడివిడిగా అయితే వేసేసాను. ఇంకా క్యారెట్ అయితే పిల్లలు పచ్చిగా తినేస్తారు, నేను కూడా పచ్చిగా తింటాను అనమాట. ఫ్రై వాటికంటే కూడాను రా క్యారెటే మంచిది కదా అసలు. ఈ స్వీట్ కార్న్ కూడా ఈ విధంగా అయితే మొత్తము క్యారీ బ్యాగ్లో అయితే వేసేసాను. ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకి 15 days వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంక ఇవి కొత్తిమీర అన్నీ మనకి కాడలు ఉంటాయి కదా, ఏర్లు, ఆ ఏర్లు కూడా మొత్తము తుంపేసేసి మనం కవర్లో ఈ విధంగా చెమ్మ లేకుండా పెట్టేసేసుకున్నామంటే మనకి 20 days వరకు అయినా కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అయితే చెమ్మ అనేది తగలకూడదు అన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉంటుంది మనకి. ఇంకా రేపు వెజిటేబుల్ రైస్ అయితే చేయాలనుకుంటున్నాము. ఇంకా పిల్లలకైతే జ్వరాలండి, ఇద్దరికి జ్వరాలు కదా, ఇంకా నాన్ వెజ్ అయితే వండుకోకూడదు అనేసి ఇంక వెజిటేబుల్ రైస్ చేసినా అది హెల్త్కి చాలా మంచిది కదా అనేసి ఇంక వెజిటేబుల్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అనమాట. రేపు మార్నింగ్ ఇంకా పన్నీర్ కర్రీ కానీ ఏదో ఒకటి చేసేసుకుంటే సరిపోతుందిలే, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం అన్నట్టు వెజ్లోనే వెరైటీగా చేసామంటే సండే అంటేనే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇంక ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవడమేనండి. నేనైతే ప్రతి వీక్ సాటర్డే కానివ్వండి లేదంటే గురువారం రోజు వెళ్తామన్నమాట మార్కెట్కి. వెళ్ళేసి వీక్లీ వన్స్ ఈ విధంగా అయితే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని ఆర్గనైజ్ అయితే చేసుకుంటానండి. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నాతో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. టుడే వీడియో అయితే ఇది. బాయ్ అండి.